రేపు అయోధ్యలో జరగబోతున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్లోని తార్నాకలో రాములవారికి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దేవతలందరికీ ఇష్టమైన స్వరూపము నామము ఏమిటి అంటే మనకి రామాయణం చెప్తుంది. దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా అంటుంది.
దేవతలందరికీ సంతృప్తిని కలిగించేదట శ్రీరామ నామము, శ్రీరామాయణ పారాయణము, శ్రీరామ రూప సందర్శనము. ఇది మనకి రామాయణంలో హే రామచంద్ర ప్రభు నీవు నడిచిన నడవడి ఏదైతే ఉందో అది సమస్త వేదముల సారము అని చెప్తారు. సంస్కారాస్తే భవాన్ వేదాః అని వేదముల సారమయ నీ నడవడి అని ఆ రాముడు వేద స్వరూపుడుగా, వేదము కవిరాడబడే నారాయణ స్వరూపుడుగా, సీతాలక్ష్మి భవాన్ విష్ణు శ్రీమాన్ చక్రాయుధో విభు అంటారు. చక్రమును శంఖమును ధరించిన నారాయణుడివే నీవు రాముడుగా అవతరించావయా. సమస్త లోకములకు ఐశ్వర్యములనిచ్చి అనుగ్రహించగలిగే ఆ లక్ష్మి అమ్మవారే సీతమ్మగా అవతరించిందయా. మా అందరి భాగ్యవశములో మాకు అందుబాటులో మానవ అవతారంలో రామరూపంతో మాకు దర్శనమిచ్చావయా అని దేవతలంతా దిగి వచ్చి లంకా నగరంలో సీతమ్మ వారి అగ్ని ప్రవేశమైన సమయంలో దేవతలు ఆగమ్యన గరీం లంకా విమానై సూర్య సంగిభై శరద్ధనయన శ్రీమాన్ మహాదేవో క్షత్రయ అని దేవతలంతా దిగి వచ్చి రామచంద్ర ప్రభువిని నీవే జగన్నాథుడివి, నీవే ధర్మస్వరూపుడివి అని చక్కగా ఆ స్వామిని ప్రార్థన చేస్తారు. దేవతలందరికీ ఇష్టమైన నామము రామనామము, దేవతలందరికీ ఇష్టమైన స్వరూపము రామస్వరూపము కనుక అటువంటి ధర్మమూర్తి అయినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి జరిగే పట్టాభిషేకం ఎవరికైనా అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఎందుకు బతుకుతున్నానంటే బాగుపడటానికి. బాగుపడాలనుకునే అన్ని మనస్సులకి ధార్మిక పట్టాభిషేకం ఇది, ధర్మానికి పట్టాభిషేకం కనుక అటువంటి అద్భుతమైనటువంటి పట్టాభిషేక మహోత్సవంలో విశ్వక్షేణారాధన, పుణ్యహవాచనము, రక్షాబంధన కార్యక్రమము స్వామికి జరిగింది. ఇప్పుడు పట్టాభిషేక మహోత్సవంలో ప్రధానమైనటువంటిది భూమండలంలో ఉండేటటువంటి పుణ్య నదులని, సముద్ర జలములని తీసుకొని వచ్చి ఆ జలములకి చక్కగా తగిన ఆవాహనలు, ఆరాధనలు చక్కగా ఇప్పుడు ఆ మంటపం మీద జరుగుతున్నాయి. చక్కగా దర్శించవచ్చు. ఒక్కొక్క నదిని, సముద్రములని పేరు పేరున ఏ నదీవ తల్లి మా రామ అభిషేకానికి నీవు రావలసింది అని వాళ్ళనందరినీ ఆహ్వానిస్తున్నారు.